ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మరి సమూయేలు గారు నిజంగానే సౌలుతో మాట్లాడారా ఆయన చనిపోయిన తర్వాత అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది థియోలాజియన్స్ బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏంటంటే మరి సమూయేలు గారు చనిపోయినాక ఆయన ఆత్మతో సౌలు మాట్లాడలేదు అనేది ఎక్కువ మంది నమ్మే మాటగా మనం చూస్తున్నాం. నిజంగా మాట్లాడారా మాట్లాడలేదా అనే విషయాన్ని ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి స్పష్టంగా తెలుసుకుందాం. మరి లేఖన భాగంలో మనం ప్రవేశించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేనెవరిని రప్పింపవలనని అడుగగా అతడు సమూయేలును రప్పింపవలను అనెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివి అని సౌలుతో చెప్పగా రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనపడిందని ఆమెను అడుగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను అనెను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు అది దుప్పటి కప్పుకున్న ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడు అనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని సాగిలపడి నమస్కారము చేశాను. చూడండి, అప్పటికే యూదుల్లో ఏమున్నది అంటే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని పైకి రప్పించవచ్చు, అతని ఆత్మతో మాట్లాడొచ్చు అనేటువంటి విశ్వాసం అనేది యూదుల్లో మనం చూడగలుగుతాం. వాస్తవానికి చనిపోయిన వారు వస్తారా రారా అనేది మరి ప్రశ్నార్థకమైన విషయం అయితే వాళ్ళ విశ్వాసాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా చనిపోయిన వ్యక్తిని పైకి తీసుకురావచ్చు అనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యాప్తి చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే బహుశా ఆమె అనుకుని ఉండదు నిజంగానే మృతుల్లో నుండి ఒక ఆయన పైకి వస్తాడు, వస్తే ఎలా ఉంటుంది అనే సంగతి ఆమెకు తెలిసి ఉండదు. కాబట్టి సమూయేలు పిలిచినప్పుడు అతడు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం స్పష్టంగా గమనించినట్లయితే ఎప్పుడైతే ఆ యొక్క మరి దైవత్వంతో కూడినటువంటి రూపాన్ని, ఆ దివ్య రూపాన్ని చూసిందో ఒక్కసారిగా కేక వేసింది, భయపడ్డది. అప్పుడు వెంటనే అడిగాడు, ఏమైంది, ఏం చూసావు, నీకేం కనపడింది అంటే దేవతల వంటి వాడు, దేవతల రూపం కలిగినటువంటి వాడు భూమి నుంచి ఒక ఆయన పైకి వస్తున్నాడు. కాబట్టి దీన్ని చాలామంది ఏం చెప్పారంటే మరి సమూయేలు ఎందుకు సౌలుతో మాట్లాడతాడు, చనిపోయిన వ్యక్తి ఎందుకు వస్తాడు అనే విషయాన్ని మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు మన అంశం కూడా అదే, చనిపోయినటువంటి మరి సమూయేలు గారు సౌలుతో మాట్లాడా. చూడండి, మోషే ప్రవక్త చనిపోయారు లేదండి, చనిపోయారు. మోషే గారు చనిపోయిన తర్వాత రూపాంతర మరి ఆ కొండ మీద యేసు ప్రభుతో పాటు ఎవరెవరు ఉన్నారు, మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. చూసి ఏం చెప్పారు, మోషేకొకటియు ఏలియాకొకటియు నీకొకటియు పర్ణశాలలో కడతాం అన్నాడు. ఎవరు, పేతురు గారు. అదే రీతిగా మరి దేవుని వాక్యంలో లూకా సువార్తలో మనం గమనించినట్లయితే లాజరు యొక్క ఉదాంతాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమనంటే ఆ వ్యక్తి, ఆ ధనవంతుడైన వ్యక్తి అంటాడు, అయ్యా మరి ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం లేదంటున్నావు కదా, కాబట్టి ఈ చనిపోయి లాజరును భూలోకానికి పంపించు, ఎందుకంటే అక్కడ నా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు దేవుడి గురించి తెలుసుకుంటారంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా అబ్రహాం గారు, భూలోకంలో మోషే ప్రవక్తలు ఉన్నారు, కాబట్టి బ్రతుకున్న వాళ్ళ మాట నమ్మనటువంటి వాళ్ళు మృతుల నుంచి ఒకడు వెళ్తే ఎలా నమ్ముతాడయ్యా అంటే వారి యొక్క విశ్వాసాన్ని ఇక్కడ ఖండించినట్లుగా ఎక్కడ మనం చూస్తలేదు. మృతుల నుంచి ఒకడు వెళ్ళినా కూడా నమ్మరు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నట్లుగా చూస్తున్నాయి. అట్లాగే మరి ఎక్కడైనా జంతువులు మాట్లాడి మనం చూస్తామా, చూడమండి. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తాం, బిలాము విషయంలో దేవుడు గాడిద ద్వారా మాట్లాడించాడు. అట్లాగే బాప్తిజం గురించి చూడండి, ఒక వ్యక్తి పరలోకంలోకి రావాలంటే బాప్తిజం తీసుకోవాలి, మరి శిలువలో దగ్గుకుందా అంటే కొన్ని రాయితీలు, కొన్ని పరిస్థితులు మనం చూస్తాం. అదే రీతిగా సౌలు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే మరి దేవుని వాక్యంలో సౌలు ఎప్పుడైతే మరి దేవుని యొక్క ఆజ్ఞను మేరడం ప్రారంభించాడో అతని మీదకి దురాత్మ వచ్చింది అనే మాట దేవుని వాక్యంలో చూస్తాం, ఎంత స్పష్టంగా రాశాడు. ఆ తర్వాత దావీదు గొల్యాతుని చంపినా కూడా స్త్రీలు పాటలు పాడుతూ వచ్చారు. మరి సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఆ మాటలు వినంగానే అవట ఆయనకి ఇష్టంగా లేవట, ఎవరికి, సౌలు గారికి. అందుకని విషపు చూపు నిలిపాడు అనే మాట రాయబడుతూ వచ్చింది. అక్కడ కూడా దురాత్మ బలముగా వచ్చింది అనే మాట చూస్తాను. కానీ సౌలు యొక్క సేవకులు చూస్తే వారంటారు, దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి నీ యొద్దకు వచ్చి నిన్ను వేరపిస్తుంది అనే మాట మనం చూస్తాం.
కాబట్టి ఇంత స్పష్టంగా దురాత్మ వస్తే ఎట్లా ఉంటుందో అనేది ఇంత స్పష్టంగా జ్ఞాపకం చేసిన దేవుడు మరి సమూయేలు గారితో మాట్లాడలేదు అనే విషయాన్ని రహస్యంగా ఉంచుతాడా? ఆలోచన చేయండి ఒకసారి. కాబట్టి దేవుడు వాక్యం ఎంత స్పష్టంగా ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అట్లాగే అహాబు విషయంలో చూడండి, మరి మాట్లాడడానికి అబద్ధాలు ఆడడానికి అబద్ధపు ఆత్మను మరి ఆ ప్రవక్త నోట పెట్టినప్పుడు అక్కడ మనం చూస్తాం. ఆ ప్రవక్త చెప్తాడు, దేవుని యొద్ద నుంచి ఒక ఆత్మ వచ్చింది, మీ అందరినీ కూడా నమ్మించడానికి ఇట్లా మాట్లాడుతూ వచ్చింది. ఎన్నో విషయాలు స్పష్టంగా మాట్లాడిన దేవుడు సమూయేలు గారి విషయంలో ఆయన రాలేదు అనే విషయాన్ని ఎట్లా చెప్తాడండి? ఎందుకు దేవుడు సమూయేలును పంపించాల్సి వచ్చింది అంటే మీరు గమనించండి. ఒకసారి మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఈ మాట ఎంత స్పష్టంగా రాయబడింది. 10వ అధ్యాయము మరి 13-14 వచనాలు చూద్దాం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు యెహోవా యుద్ధ విచారణ చేయక కర్ణపిశాచముల యుద్ధ విచారణ చేయుదానిని వెతుకునందుకును సౌలు హతమాయను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను. వాస్తవానికి గమనించండి, ఈ 28వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనం చదివినట్లయితే సమూయేలు గారు చనిపోయినాక ఒక శాసనం చేశాడు. ఎవరది? సౌలు. ఏమనంటే ఈ కర్ణపిశాచం కలిగినటువంటి వాళ్ళని, చిల్లంగితనం కలిగినటువంటి ఎవరిని కూడా రాజ్యంలో ఉంచొద్దు, పంపించాడు బయటికి అనడంతే. పంపించేసాక మరి ఫిలిస్తీయులు ఆయన మీకు యుద్ధానికి వచ్చారు అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే దేవుని యుద్ధ విచారణ చేయాలి అనే ఆలోచన వచ్చింది. సమూయేలు బ్రతుకున్న దినాలన్నిటా కూడా సౌలును చూడడానికి రాలేదు. ఆ సందర్భాన్ని మనం చూస్తాం. ముందు 15వ అధ్యాయంలో మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. అట్లాంటిది సమూయేలు చనిపోయినాక ఇప్పుడు దైవజనుడు ఎవరు అని ఆలోచన చేస్తే సమూయేలు కదా, మరి ఆయన బ్రతికిలేడు. కాబట్టి యెహోవా యుద్ధ విచారణ చేద్దామని చెప్పేసి దేవుని యుద్ధ విచారణ చేసాడు. చేస్తే స్వప్నం ద్వారా మాట్లాడలేదు, ఊరిము ద్వారా దేవుడు ఎట్లాగా మాట్లాడలేదు. నిజంగా దేవుడు వెతికితే మాట్లాడకుండా ఉంటాడా? కొన్నిసార్లు మన పేషెన్సీని దేవుడు టెస్ట్ చేస్తాడు. చూడండి, అహాబు విషయంలో మరి నాబోతుని చంపాక ఆయన అన్నాడు, ఖచ్చితంగా అహాబు కుటుంబీకులు మరి కుక్కల పాలవుతారు, లేకపోతే వారి రక్తము కుక్కలు నాగుతాయి అని చెప్తూ వచ్చాడు. నిజంగా అలా జరిగిందంటే అహాబు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అంటాడు, ఏలియా చూసావా అహాబు నాకు భయపడి ఎంత తగ్గించుకున్నాడు. కానీ పశ్చాత్తాపం కలిగిన మనుషులను క్షమించే దేవుడు, వారితో ఉండే దేవుడు ఎందుకు సౌలుతో మరి మాట్లాడలేదు అంటే కొంచెం సమయం వేచి ఉండాల్సింది బహుశా. చూడండి, మరి సమూయేలు సౌలుని నియమించిన దినాల్లో కూడా వారం రోజులు నువ్వు గిల్గాల్లో ఉండు, నేను నీ ఎద్దుకు వచ్చి దహన బలులను సమాధాన బలులు అర్పించాక అప్పుడు నువ్వేం చేయాలో చెప్తాను అన్నాడు. మరి ఆగాడా? వారం రోజులు ఆగాడు. అయితే వారం రోజులు ఆగాక సమూయేలు రాకపోవడం చూసి ఏం చేశాడు? బలి అర్పించాడు. కాబట్టి పేషెన్స్ అనేది తక్కువ, అంత రైట్ టైం జరిగిపోవాలి. సౌలు గారికి పేషెన్సీ తక్కువ. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పరీక్షించాడు, ఒకవేళ నిజంగా చేస్తామని. అప్పుడు ఆలోచన వచ్చింది. ఎవరికి వచ్చింది ఆలోచన? సౌలుకి వచ్చింది. ఏమని? చనిపోయిన వారిని తీసుకొచ్చే శక్తి కర్ణపిశాచం కలిగిన వాళ్ళకి ఉంది కదా, ఒకసారి అక్కడికి పోదాం అని చెప్పేసి పోతే వాస్తవానికి వాళ్ళ ద్వారా మరి చనిపోయిన వారు మాట్లాడరు, కానీ ఆ నమ్మకం అనేది అలాగా కొనసాగుతూ వచ్చింది. అయితే ఆ సందర్భంలో దేవుడు నిజంగానే సమూయేలు గారిని పంపించాడు కాబట్టే ఆ రూపాన్ని చూసాడు భయపడ్డది. లేకపోతే సామాన్యంగా మాట్లాడవచ్చు, నువ్వు సౌలువే మోసం చేస్తూ ఇన్ని విషయాలు చెప్పాల్సిన పని లేదు, డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అయితే మన దేవుడు ఎట్లాంటి వాడంటే మనం అనుకోని సంగతులను కూడా తీసుకొచ్చి మనకు పాఠాలు నేర్పించగలిగినటువంటి వాడు. కాబట్టి చాలామంది ఏం చెప్తున్నారంటే మరి సమూయేలు కనబడలేదు, ఏదో దురాత్మ వచ్చి అక్కడ కనిపించిందని మాట చెప్తూ ఉన్నారు. వాస్తవానికి గమనించండి ప్రియులారా, మనకి వ్యక్తులు చెప్పే మాటలు కాదు, లేఖన భాగాలు మనకి మన ఆధారం. ఇదే మన థియాలజీ, ఇదే మన శాస్త్రం, దీంట్లోనే మనకి సమస్తం. లేఖనాలు పరిశీలించండి, అది స్పష్టమైనటువంటి ఆధారాన్ని మీకు ఇస్తాయి. నేనైతే ఖచ్చితంగా సమూయేలు గారిని దేవుడు పంపించాడు అనే మాటను నేను నమ్ముతున్నాను. మీరు మరి ఏం నమ్ముతున్నారో కామెంట్ ద్వారా తెలియపరచండి. ఎందుకంటే స్పష్టంగా లేఖనాన్ని మీకు తెలియపరుస్తూ వచ్చాను.
మరి కాబట్టి మీ అభిప్రాయం ఏంటంటే చెప్పండి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా రానయ్యున్నాడు అని కామెంట్లో తెలియచేయండి. మీ ఉద్దేశాలు మాకు తెలియచేయండి. ప్రభు కృప మీకు తోడండి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీ నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఆన్లైన్లో వీక్షించున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రభు ఆరోగ్యంతో క్షేమంతో కాపాడండి. ఈ పరిచర్యను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.